నుంచి వచ్చి కొనుక్కుంటారంటే కరీంనగర్, నిజామాబాద్, మళ్ళీ ఇక్కడ భద్రాచలం, శ్రీశైలంకి కూడా దేవస్థానంకి కూడా పూలు ఇక్కడ నుంచే పోతాయి. ఫెస్టివల్స్ ఉన్నప్పుడు ఎక్కువ రద్దీగా ఉంటుంది అన్న. నార్మల్ టైంలో నార్మల్గానే ఉంటుంది. సీజన్ లేనప్పుడు చాలా తక్కువ రేట్లు ఉంటాయి. సీజన్ ఉన్నప్పుడే రేట్లు ఎక్కువ. నగరం ఇంకా నిద్రలోనే ఉంది, రోడ్లు ఇంకా నిశ్శబ్దంగా ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం జీవితం ఇప్పటికే మొదలైపోయింది. ఇది గుడిమల్కాపూర్ పూల మార్కెట్. ఇక్కడ ఉదయం సూర్యోదయంతో కాదు, పూల సువాసనతో మొదలవుతుంది. రాత్రంతా ప్రయాణం చేసిన ట్రక్కులు ఒక్కొక్కటిగా ఇక్కడికి చేరుకుంటాయి. నా పేరు విజయసింహారెడ్డి అన్న. పూల గురించి అంటే ఒకరోజు ఎక్కువ ఉంటుంది రేట్, ఒకరోజు తక్కువ ఉంటుంది. అంటే మార్కెట్లో ఫ్లవర్స్ ఎక్కువ వచ్చినాయి అంటే రేట్ తక్కువ అయిపోతుంది. ఫ్లవర్ మార్కెట్ అంటే ఎక్కువ ఇప్పుడు ఫ్రైడే ఆ రేట్లో ఆ రోజులలో రేట్ ఎక్కువ అమ్ముతుంది. ఇంకోటి పండుగల సీజన్ ఉంటే రేట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా రైతులకు తోట దగ్గరనే అడుగుతారు, మాకు ఈ రేట్కి ఇస్తావా అని. ఆ రైతు మార్కెట్ వరకు వచ్చిందంటే అక్కడ రేట్ ఉండనట్టు, అడగనట్టు, అక్కడ తోట దగ్గర అడగనట్టు పూలు ఎవరు. ఇక్కడ వరకు వచ్చిందంటే మినిమం ట్రాన్స్పోర్టేషనే వాళ్ళకి 300 అవుతుంది ఒక క్యారెట్కి. ఒక క్యారెట్లో 14 కిలోలు ఉంటాయి. ఏ ఫ్లవర్ అయినా వీడికి వచ్చే వరకు ఆ క్యారెట్కి 300, 250 రెంట్ అవుతుంది దాన్ని. ఆయన వీడికి వచ్చి మళ్ళీ దాన్ని 100 రూపాయలు అమ్మితేనే ఆయనకు డబ్బులు. పండుగలు, మంచి పండుగలు ఏమైనా ఉంటేనే అమ్ముతాయి పూలు. మా దగ్గర ఈ సీజన్లో మాత్రం చామంతి వస్తుంది ఇప్పుడు చాలా. అది ఇప్పుడు చామంతి కూడా ఎండింగ్ సీజన్. బుట్టలలో నిండిన మల్లెలు, గుత్తులుగా కట్టిన గుండ్రంగి, ఎర్రగా మెరిసే రోజాలు మహబూబ్ నగర్ నుంచి, సంగారెడ్డి నుంచి, చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన ఈ పూలు ఇక్కడ కొత్త ప్రయాణం ప్రారంభిస్తాయి. ప్రతి బుట్ట వెనుక ఒక రైతు శ్రమ ఉంది. ప్రతి పువ్వు వెనుక ఒక కుటుంబ ఆశ ఉంది. ఉదయం 4 గంటలకే వ్యాపారం మొదలవుతుంది. సూర్యుడు ఉదయించే లోపే ఎక్కువ భాగం కొనుగోలు పూర్తవుతుంది. ఇక్కడ సమయం చాలా విలువైనది. ఈ మార్కెట్లో పువ్వుల కంటే ఎక్కువగా కనిపించేది చేతులు. పూలను వేరు చేసే చేతులు, తూకం వేసే చేతులు, వేగంగా దారాల్లో మల్లెలు కట్టే చేతులు. ఆ చేతుల్లో అలసట కనిపించదు. ఎందుకంటే ఇది వాళ్లకు పని మాత్రమే కాదు, జీవనోపాధి. రోజూ అదే సమయం, అదే వేగం, అదే క్రమశిక్షణ. పండగల సమయంలో ఈ మార్కెట్ మరింత రద్దీగా మారుతుంది. ప్రతి ఉదయం ఇక్కడ మొదలయ్యే ఈ ప్రయాణం ఎంతో మంది జీవితాలను నడిపిస్తుంది. సూర్యుడు నెమ్మదిగా పైకి ఎగిసేసరికి మార్కెట్ రంగులు మరింత స్పష్టంగా కనిపిస్తాయి. రాత్రి చీకట్లో ప్రారంభమైన ఈ కదలిక ఇప్పుడు వెలుగులో నిలుస్తుంది. కొంతమంది తమ రోజు పనిని ముగించుకుంటారు, మరికొందరు ఇంకా కొనసాగిస్తారు. ఎందుకంటే రేపు కూడా ఇదే సమయానికి ఇదే జీవితం మళ్ళీ మొదలవుతుంది. గుడిమల్కాపూర్ ఒక మార్కెట్ మాత్రమే కాదు, ఇది శ్రమకు ప్రతీక. ఇది నమ్మకానికి నిలువు దిక్కు. ఇది ఉదయం కంటే ముందే మొదలయ్యే ప్రపంచం. ప్రతి పువ్వు సువాసనలో ఒక కనిపించని కథ దాగి ఉంది. ఆ కథనే మనం వినాలి, మనసుతో చూడాలి. అదే మన కథ.